No, sir. no, CM no, garu. I am not allowing anything. Please. వసంత్ ఫోటోగ్రాఫర్ సార్, మీ శుభాకాంక్షలు. మీరు గత మైక్ తీసుకున్న వాళ్ళు ప్రభుత్వాల్లో- మాట్లాడండి. సార్ ఇటు మైక్ తీసుకున్న వాళ్ళు మాట్లాడండి. ఫోటోగ్రాఫర్స్ కి No, మిమ్మల్ని ఆపుతున్నాను. ఐఎన్పిఆర్ ద్వారా పేరు ఆగస్టు పేరు 19న పేరు పేరు వసంత్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫ్. ఐఎన్పిఆర్ ద్వారా ఆగస్ట్ 19th కి ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ చేసేవాళ్ళు. గత ప్రభుత్వాలు అన్ని కూడా ఒక 10 సంవత్సరాలుగా లేదు. మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందా? ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, ఉన్నట్టుగాని గత ప్రభుత్వం నిర్వహించలేదు అనేది. తప్పకుండా మా ఐఎన్పిఆర్ మంత్రి గారు చెప్తే, అదేవిధంగా అకాడమీ చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇట్లాంటి మంచి సాంప్రదాయాలు ఏమున్నా కూడా పునరుద్ధరిస్తాము తప్పకుండా. వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. లాస్ట్ సాఫల్య పురస్కారాలు కూడా ఉన్నాయి నో సార్. నో నో డోంట్ టేక్ అడ్వాంటేజ్ ప్లీజ్. సీఎం గారు, కుమార్ సకాల్ పత్రిక ఇటు సార్, మీకు ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఏం ఆరోపణలు లేకుండా పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్. రైట్. ఇంకోటి అయితే మొన్నటిదాకా ఈ ఎంఐఎం అటుంటే అటు ఇటుంటే ఇటు గవర్నమెంట్, మీరు మళ్ళీ నిన్న పొత్తు ఏదో కలిసినట్టున్నది, మీ దిక్కుందా వాళ్ళ దిక్కుందా? ఓకే. అంటే మీరు ప్రభుత్వానికి పార్టీకి లింకు పెట్టకండి. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులందరినీ ప్రతి ప్రోగ్రాంలో కిషన్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టాలని సెక్రటేరియట్ ముందల శిలాఫలకం మీద కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారి పేరు పెట్టినాం. వారి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో అందరం పార్టిసిపేట్ చేస్తాము. మీరు హైదరాబాదులో పెట్టిన మెట్రో ప్రారంభోత్సవం కావచ్చు, నిన్న ఎల్బీ స్టేడియంలో పెట్టిన ఇఫ్తార్ విందు కావచ్చు, ఇవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు. అందులో అన్ని పార్టీలు కాదు, అది ప్రభుత్వ కార్యక్రమం. రాజకీయాలకు వచ్చినప్పుడు గాంధీ భవన్లోకి వచ్చి మేము కూర్చున్నా, దర్శలాం పోయి వాళ్ళతో మేము కూర్చున్నా, అప్పుడు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వానికి అంటే గతంలో చేసిన వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి తేడా లేదు, పార్టీకి కుటుంబానికి తేడా లేదు అని ఏదైతే విధానం తెచ్చిందో మాది అట్లా లేదు. కుటుంబం వేరు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఈ కలగాపుల్గం అయిపోయిన గతంలో ఇప్పుడు సవరిస్తున్నాం. నో ప్లీజ్, ఐఎమ్ నాట్ అలౌయింగ్. నో క్లూజ్. ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ వచ్చాయి. ఐఎమ్ నాట్ అలౌయింగ్. నో ఐఎమ్ నాట్. ఈశ్వరెడ్డి వస్తున్నాను నీకు చెప్పిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది. జర్నలిస్టులకు సంబంధించి సొసైటీలలో సభ్యులుగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తారా? సొసైటీలకు సంబంధం లేని లోకల్ విలేకరులకు పరిస్థితి ఏమిటి? ఏమో అది ఇప్పుడే ప్రశ్న వస్తుంది. మీరు అందరు కలిసి ఏం సూచన చేస్తారో దాని మీద చర్చించి ప్రభుత్వం అంటే ఇప్పుడు సొసైటీలో లేని వాళ్ళు జర్నలిస్టులు అంటే ఇప్పుడు చాలా రకరకాల సంస్థలు వచ్చినాయి. దానికి ఎంత సీనియారిటీ ఉండాలి, దానికి అసలు గుర్తింపు ఉండాలనా లేదా, గుర్తింపు ఉంటే ఎంత సీనియారిటీ ఉండాలి, ఇవన్నీ విధి విధానాలు మీరు ఫిక్సప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు జర్నలిస్టులు చేసుకుంటున్నారు. అంటే జర్నలిస్ట్గా వాళ్ళ గుర్తింపు ఏంది, గుర్తింపులో సీనియారిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్ట్గా 50 సంవత్సరాలు తెలంగాణలో అన్ని పరిణామాలు చూసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు కొన్ని విధి విధానాలు ప్రభుత్వానికి సూచన చేయండి. దాంట్లో మేము ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది ముందుకెళ్తాం. ఇంకొకటి, నో 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 ప్లీజ్, పదవి నో నో ఐ డోంట్ అలౌ. నో నో, ఎవరికి అవకాశం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్. ప్లీజ్, ఐ డోంట్ అలౌ. లిజన్, దట్స్ ఆల్. పదవి విరమణ అయిన అధికారులు ఇప్పటికీ చాలా శాఖల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వారిని వెనక్కు పంపిస్తారా? ఆల్రెడీ నివేదిక తెప్పించినాం. 1080 మంది ఉన్నారని ఒక నివేదిక వచ్చింది. దాని మీద నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవసరం లేకున్నా పదవులలో కొనసాగించే విధంగా ఎవరున్నారో లిస్టు తయారు చేయమన్నాం. ఒక్కొక్కరిని అవసరం లేని వాళ్ళను తొలగించే ప్రక్రియ చేపట్టినాం. నెక్స్ట్ 2-3 monthsలో దాన్ని వేగవంతం చేస్తాం. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా మనం కొందరిని ఇంటికి పంపితే కూడా అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాల్సిన వాళ్ళు అని చెప్పి కొంతమందిని నియమించారు. ఈ రెండింటిని అధికారులతో విశ్లేషించి పరిపాలన పరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొంతమందిని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో అవసరం లేని వాళ్ళందరినీ తొలగిస్తాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈశ్వరెడ్డిని, ముఖ్యమంత్రి గారు మీ రాజకీయ జీవితంలో 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి బాధాకరమైతే, ఇంకోటి చాలా సంతోషకరమైన సంఘటన. సో మీరు ముఖ్యమంత్రి కావడం